Hi, this is Srinivas Valeti. Welcome to 99 TV. తెలంగాణ నేల మీద పెద్దాము ఒట్టు కారు గుర్తు కేతాం ఓటు గుండె మీద దేశీ కేసీఆర్ పచ్చ బొట్టు ఇంకోసారి గెలుపు పట్టు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఆషామాషికొచ్చిన రాష్ట్రమేమి కాదు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడడానికి ఓవైపు ప్రజల కాంక్ష ఎంత కారణమో మరోవైపు కేసీఆర్ దీక్ష అంతే కారణం. అవును, ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన కేసీఆర్ దీక్ష దేశాన్ని కుదిపివేసింది. ఢిల్లీ పీఠం దద్దరిల్లింది. కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల మాయాజలం కేసీఆర్ దీక్ష దక్షత ముందు పారలేదు. గత్యంతరం లేక ఢిల్లీ పీఠం దిగవచ్చి డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది. అదే సమయంలో మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. దీంతో తెలంగాణ ప్రకటన నుంచి కేంద్రం వెనక్కి తగ్గింది. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశ వదులుకోలేదు. తన పోరాటం ఆపలేదు. మరో 4 ఏళ్లు వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించారు. అందుకనే తెలంగాణ ప్రజల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముఖ్య కారణం కేసీఆర్ వెన్నుచూపని వెనక్కి తగ్గ నైజం. అందుకనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయహో కేసీఆర్ అంటూ కేసీఆర్ ఉద్యమ తీరుపై, ముఖ్యమంత్రిగా పనితీరుపై 99 టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ నేల మీద పెద్దాము ఒట్టు కారు గుర్తు కేతాం ఓటు గుండె మీద దేశీ కేసీఆర్ పచ్చ బొట్టు ఇంకోసారి గెలుపు పట్టు. కేసీఆర్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, సకల జనులను సమరబాట పట్టించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన ధీరుడు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ చావు చివరిదాకా వెళ్ళి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించిన విముక్తి ప్రదాత. అంతటి మహోన్నత ఉద్యమ శిఖరం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, క్లుప్తంగా కేసీఆర్. ఈ 3 అక్షరాలు 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పర్యాయ పదం ఆయన పేరు. ప్రత్యేక రాష్ట్ర సాధన నుంచి తెలంగాణను అగ్రభాగంలో నిలపడం వరకు అహోరాత్రులు తెలంగాణ గురించి పరితపించే పని పిపాసి. ఉద్యమమే జీవితమని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కంతుల వంతెనపై ప్రయాణం సాగించి తెలంగాణను సాధించిన ఉద్యమ నేత. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది బలిదానాలు చేశారు. ఎంతో మంది పోరాడారు. కానీ అవన్నీ వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయాయి. కానీ మలిదశ ఉద్యమం అలా కాదు. ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి రాష్ట్రం సాధించే వరకు విశ్రమించకుండా పోరాడిన వ్యక్తి, విజయం సాధించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రజలనే కాదు, అన్ని పార్టీలను కలుపుకొని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గురించి తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. అందుకే కేసీఆర్ను తెలంగాణ సాధనకర్తగా, తెలంగాణ గాంధీగా పిలుచుకుంటున్నారు. పచ్చని మామిడి ఆకై మెరిసాడే, అతడే కళ్యాణంలో లక్ష్మై పెళ్లికి పెద్దై నిలిచాడే. రైతుగా పుట్టి రాగడు పిసికిన చింతమడకవాడే, అందుకే రైతుల రుణమును మాఫీ చేసి రాజును చేశాడే. తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ అందరి చేత నీరాజనాలు అందుకుంటున్న కేసీఆర్ జీవితం వడ్డించిన విస్తరి కాదు. పెద్ద కుటుంబంలో పుట్టినప్పటికీ సొంత మేలు కోరుకోలేదు. సమాజహితమే తన హితమని చిన్న వయసు నుంచే ప్రజాసేవకు అంకితమయ్యారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి పోరాట దీక్షను కనబరిచారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు కేసీఆర్ జన్మించారు. కేసీఆర్ కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా BA పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో MA తెలుగు లిటరేచరు పూర్తి చేశారు. ఆయన భార్య శ్రీమతి శోభ. కేసీఆర్ దంపతులకు కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత ఉన్నారు. జాగృతి కోసం గొర్రె చేప ప్రతి పని ముట్టు పంపిణీ చేశాడే. ప్రతి రైతు చేతికి చెక్కు పెట్టుబడి ముందే ఇచ్చి ఒంటరి మహిళకు అన్నయ్యండై పేదల గూడై ఇచ్చెను లేనీడే. తెలంగాణ నేల మీద పెద్దాము ఒట్టు కారు గుర్తు కేతాం ఓటు గుండె మీద దేశీ కేసీఆర్ పచ్చ బొట్టు ఇంకోసారి గెలుపు పట్టు. తండ్రి కేసీఆర్ బాటలోనే కుమారుడు కేటీఆర్, కుమార్తెలు నడిచారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షకు అండగా నిలిచారు. కేసీఆర్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులో తీవ్ర ఆందోళన ఉన్నప్పటికీ కేసీఆర్ పట్టుదల, వీరోచిత పోరాట పటిమను చూసి దీక్ష వద్దని చెప్పలేదు.
తండ్రికి అన్ని విధాలా సహకరించారు కేటీఆర్, కవితలు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎంగా తండ్రి కేసీఆర్ పదవిని అలంకరిస్తే కేటీఆర్ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తెలంగాణను ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టారు. ఇక కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి మొదటిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టి తన గళం వినిపించారు. అన్నింటా అన్నా చెల్లెలు తండ్రికి తగ్గ బిడ్డలు అనిపించుకునేలా నడుచుకుంటున్నారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్యమమే జీవితమని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కత్తుల వంతెనపై ప్రయాణం సాగించి తెలంగాణను సాధించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఎజెండాగా పనిచేస్తూ ఏనాడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజీ పడిని పోరాట యోధుడు. ఢిల్లీ పాలకులను ఒప్పించేందుకు హస్తినలో 36 పార్టీల మద్దతు కూడగట్టిన ఏకైక ప్రాంతీయ నేత కేసీఆర్. అయితే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ఐక్యంగా పోరాడారు. చివరకు కేసీఆర్ సారథ్యంలో నడిచిన ఉద్యమం ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఉద్యమాలు, రాజీనామాలతో వ్యూహం పన్ని తెలంగాణను సాధించి పెట్టారు. జాగృతి కోసం గొర్రె చేప ప్రతి పని ముట్టు పంపిణీ చేశాడే. ప్రతి రైతు చేతికి చెక్కు పెట్టుబడి ముందే ఇచ్చి ఒంటరి మహిళకు అన్నయ్యండై పేదల గూడై ఇచ్చెను లేనీడే. తెలంగాణ నేల మీద వేద్దాము బొట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు, గుండె మీద వేసి కేసీఆర్ పచ్చ బొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్లో వేరువేరు సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాలున్న 3 ప్రాంతాలు కలిశాయి. అందులో తెలంగాణ ఒకటి. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రజల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పాలకులు తెలంగాణకు అనేక ప్రాధాన్యతలు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒప్పందాలు చేసుకున్నారు. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ హామీలేవీ అమలు కాలేదు. ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదు. తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారని, దీనికి ప్రత్యేక రాష్ట్రం మాత్రమే పరిష్కారం చూపించగలదని భావించారు. అందుకే ఉద్యమాల బాట పట్టారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన చంద్రశేఖరరావు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. ఇక 1987-88 మధ్య కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 1999-2001 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. 14వ లోక్సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్సభ సభ్యులున్న టీఆర్ఎస్ తరపున కేసీఆర్ మంత్రి పదవి పొందారు. 2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేయడమే కాకుండా యూపీఏ కూటమికి మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన కేసీఆర్ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి. జీవన్ రెడ్డిపై 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్తో 2008లో మళ్లీ రాష్ట్రమంతటా టీఆర్ఎస్ సభ్యుల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 1,50,000కు పైగా మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆ తరువాత 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. జాగృతి కోసం గొర్రె చేప ప్రతి పని ముట్టు పంపిణీ చేశాడే. ప్రతి రైతు చేతికి చెక్కు పెట్టుబడి ముందే ఇచ్చి ఒంటరి మహిళకు అన్నయ్యండై పేదల గూడై ఇచ్చెను లేనీడే. తెలంగాణ నేల మీద వేద్దాము బొట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు, గుండె మీద వేసి కేసీఆర్ పచ్చ బొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. నిజానికి కేసీఆర్ తన 15 ఏళ్ల వయసులో తెలంగాణ తొలి ఉద్యమాన్ని చూశారు. తాను తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం మళ్లీ ప్రత్యేక రాష్ట్ర నినాదం మళ్లీ రెక్కవిప్పే సందర్భం వచ్చిందని కేసీఆర్ గుర్తించారు. హైదరాబాద్లో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు జోరందుకున్న సందర్భంలో పెరిగిన సీమాంధ్రుల వలసలతో తెలంగాణలో మళ్లీ చలనం మొదలైంది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్తో పాటు మరికొందరు అదే ఏడాది నవంబర్ 1న వరంగల్లోని ఒక చిన్న హాలులో సమావేశమైనప్పుడు అనూహ్యంగా 5,000 మంది ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశాల పరంపర అలా మొదలై విస్తరిస్తూ వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు వెల్లువెత్తిన నిరసనలో భాగంగా కేసీఆర్ తన పార్టీ నేతకు బహిరంగ లేఖ రాశారు. పందిరి గుంజ
అతడే కళ్యాణంలో లక్ష్మై పెళ్లికి పెద్దై నిలిచాడే. రైతుగా పుట్టి రాగడి పిసికిన చింతమడకవాడే, అందుకే రైతుల రుణమును మాఫీ చేసి రాజును చేశాడే. భారతదేశ చిత్రపటంలో తెలంగాణను చిత్రీకరించిన చిత్రకారుడు కేసీఆర్ 2001 నుంచి 2004 వరకు అసెంబ్లీలో ఒక్కడే అయినా వెనక్కి తగ్గకుండా తెలంగాణ స్వరాన్ని వినిపించారు. 2009 నుంచి 14 వరకు పార్లమెంట్లో 2 ఎంపీలతోనే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు దేశ మద్దతు కూడగట్టారు. తన వాక్చాతుర్యంతో యావత్ పార్లమెంట్ని స్తంభింపజేశారు. ఉద్యమ సారథిగానే కాకుండా చక్కటి పరిపాలనా దక్షుడిగా నిరూపించుకున్నారు. తెలంగాణ వచ్చేనా అని అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళతోనే తెలంగాణ నిలిచి గెలిచింది, దేశానికి దిక్సూచిగా నిలిచిందని కీర్తింపజేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అసాధ్యమేమీ కాదనే నమ్మకం వేళూనుకున్న ఆ దశలో మాజీ నక్సల్ నేత గాది ఇన్నయ్య, జయశంకర్ వంటి తెలంగాణ వాదులతో చర్చలు విస్తృతంగా జరిపినటువంటి కేసీఆర్ 2001 ఏప్రిల్ 7న తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు. మొదట కాంగ్రెస్ నేతగా ఎదుగుతూ టీడీపీలోకి రావడం కేసీఆర్ రాజకీయ మనుగడ కోసం తీసుకున్న నిర్ణయం. అయితే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ నినాదం ఎత్తుకోవడం ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్ అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏండ్ల గోస తీర్చి సంబురమిచ్చాడో. అరవైళ్ళ గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని. ఒక నిర్ణయం తీసుకునే ముందే దాని గురించి లోతుగా ఆలోచించడం కేసీఆర్ నైజం. మొదటిసారి మంత్రి అయినప్పుడే కేసీఆర్ తన శాఖలో ప్రతి దశలో ఉండే అధికారులతో విస్తృతంగా చర్చించి దాని స్వరూప స్వభావాలను ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చే ముందు సిద్దిపేట నియోజకవర్గంలో తనకింక ఎప్పటికీ తిరుగుండదని నిర్ధారించుకున్నారు. టీఆర్ఎస్ స్థాపనకు ముందు 1 ఏడాది కాలానికి పైగా తెలంగాణకు సంబంధించిన సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. దూకుడుగా వెళ్తున్నట్లు కనిపించినా ఆయన అలా ప్రతి అడుగు శాస్త్రీయంగా ముందుకు వేశారు. పార్టీ స్థాపించిన 20 రోజులకే 2001 మే 17న కేసీఆర్ కరీంనగర్లో సింహగర్జన సభ ఏర్పాటు చేశారు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా తెలంగాణ సాధిస్తామని కేసీఆర్ ఆ సభలోనే ప్రకటించారు. రాజకీయ ఉద్యమంతోనే తెలంగాణ సాధిస్తామన్నారు. వేదిక మీద ఉన్నవారిలో ఎవరైనా ఈ లక్ష్యం నుంచి పక్కకు తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండని ఆవేశంతో ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. పందిరి గుంజకు పచ్చని మామిడి ఆకై మెరిసాడే, అతడే కళ్యాణంలో లక్ష్మై పెళ్లికి పెద్దై నిలిచాడే. రైతుగా పుట్టి రాగడి పిసికిన చింతమడకవాడే, అందుకే రైతుల రుణమును మాఫీ చేసి రాజును చేశాడే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం వాడి వేడిగా అప్పుడు మొదలైన కేసీఆర్ వాగ్దాటి రాను రాను రాటుదేలిపోయింది. తెలంగాణ అస్తిత్వాన్ని ఆవిష్కరించే యాస భాషలతో సాగే కేసీఆర్ ప్రసంగాలకు తెలంగాణ ప్రజలు ముగ్ధులయ్యారు. రాజీనామాలు చేసి వచ్చిన ప్రతిసారి ఆయనకు నీరాజనాలు పలికారు. తెలంగాణ ఉద్యమం తయారు చేసుకున్న నాయకుడు కేసీఆర్. ఉద్యమ నాయకత్వం కోసం చాలా మంది ప్రయత్నించారు. కానీ ఆ స్పేస్ కోసం కేసీఆర్ తీవ్రంగా శ్రమించి దాన్ని తన సొంతం చేసుకున్నారు. గతంలో చెన్నారెడ్డి చేయలేకపోయిన పనిని సీఎం కేసీఆర్ చేసి చూపించారని కొంతమంది విశ్లేషిస్తారు. పందిరి గుంజకు పచ్చని మామిడి ఆకై మెరిసాడే, అతడే కళ్యాణంలో లక్ష్మై పెళ్లికి పెద్దై నిలిచాడే. రైతుగా పుట్టి రాగడి పిసికిన చింతమడకవాడే, అందుకే రైతుల రుణమును మాఫీ చేసి రాజును చేశాడే. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో కొత్త రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఊహించిన విజయంతో గెలుపొంది మళ్లీ తెలంగాణ గద్దెనెక్కారు. రెండోసారి కేసీఆర్ బలమైన నాయకుడే. ప్రత్యర్థుల బలాన్ని కూడా తన బలంగా మార్చుకోగల యుక్తిపరుడు. భావజాలాన్ని వినిపించడం కాదు, ప్రజల గుండెల్లో నాటగల సమర్థుడని నిరూపించుకున్నారు. కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూసాడో, పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో, కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలువది ఏనాడో, కాలమంతా గడిసినాక నెమరేసుకుంటారో. ఉద్యమ నేత పాలకుడిగా మారడం గొప్ప విషయం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు, రైతు బంధు వంటి పథకాలను ప్రవేశపెట్టి అత్యంత సమర్థవంతంగా అమలు చేయడం గొప్ప విషయం.
ఇక రెండోసారి తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా ఎవరూ ఊహించని రీతిలో 88 సీట్లను గెలుచుకుని కేసీఆర్ అధికారం చేపట్టారు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో గందరగోళం, ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తొలుత వ్యవహరించిన తీరు ప్రభుత్వంపై మరిన్ని విమర్శలకు దారితీశాయి. ఆర్టీసీ వ్యవహారం పార్టీ శ్రేణులను కాస్త కలవరపెట్టింది. అయితే 54 రోజుల సమ్మె తరువాత ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకోవడంతో కార్మికుల్లో తనపై నెలకొన్న వ్యతిరేకతను తొలగించేందుకు గులాబీ బాస్ కార్మికులను పిలిపించుకుని మాట్లాడి వారికి వరాలు కురిపించారు. దీంతో గులాబీ శ్రేణులు మళ్లీ ఊపిరి పీల్చుకున్నాయి. ఈ 6.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన కీలక పరిణామాలపై ముందు ప్రభుత్వం వ్యవహరించిన తీరు అసంతృప్తిగా ఉన్నా మళ్లీ ప్రజల మనసు దోచుకోవడంలో కేసీఆర్ నెగ్గారనే చెప్పొచ్చు. దీనికి కారణం ఆయనలోని రాజకీయ చతురత లక్షణాలు. పందిరి గుంజకు పచ్చని మామిడి ఆకై మెరిసాడే, అతడే కళ్యాణంలో లక్ష్మై పెళ్లికి పెద్దై నిలిచాడే. రైతుగా పుట్టి రాగడు పిసికిన చింతమడకవాడే, అందుకే రైతుల రుణమును మాఫీ చేసి రాజును చేశాడే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా 2 సార్లు సీఎంగా పదవిని చేపట్టిన కేసీఆర్లో ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబులే ఉన్నారని రాజకీయ సన్నిహితులు అంటుంటారు. ఎన్టీఆర్లోని ఇంపల్సివ్ డెసిషన్ మేకింగ్ స్టైల్, వైఎస్ఆర్లోని నిష్కర్షగా వ్యవహరించే లక్షణం, చంద్రబాబులోని మ్యానిప్యులేషన్ ఇవన్నీ కలిస్తే కేసీఆర్ అని కొందరు నిర్వచిస్తారు. ఉద్యమ ఫలంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన కేసీఆర్ పాలన చారిత్రాత్మకంగా, జనరంజకంగా సాగుతోంది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మరో గాంధీ. ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఎందుకంటే కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు ఏది కావాలో తెలుసు, ఏం చేస్తే మంచి జరుగుతుందో తెలుసు అనేటంతటి నమ్మకం సాధించుకున్నారు కేసీఆర్. తాజాగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా నివారణ కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరికీ అనుసరణీయమని చెప్పొచ్చు. తెలంగాణ నేల మీద పెద్దాము ఒట్టు, కారు గుర్తు కేతాం ఓటు, గుండె మీద వేసి కేసీఆర్ పచ్చా బొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. ఆ కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా. తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసనిచ్చిన బాపు అతడేరా. వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే, వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే, మా తండ్రి త్యాగం అసలే మరువం, పాలిచ్చి సాగిన రొమ్మును విడువం. కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అంకితో కడిగేద్దాం. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు, అభివృద్ధి కేద్దాం ఓటు, గుండె మీద వేసి కేసీఆర్ పచ్చ బొట్టు, టీఆర్ఎస్ చెట్టు కట్టు. అందరికీ అన్నం పెట్టే రైతు కంట కన్నీరు ఇక నుంచి రాకూడదు అంటూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. కాళేశ్వరం వంటి అనేక ప్రాజెక్టులతో బీడు భూములకు జలసిరుల అభిషేకం చేస్తున్నారు కేసీఆర్. అన్నదాతలకు ఆలంబనగా రైతు బంధు, రుణమాఫీలు, పంట కొనుగోళ్లు ఇలాంటి సాహసోపేత విధాన సేద్యమే హరిత తెలంగాణకు ఊపిరి రూదిందని చెప్పొచ్చు. ఈ ఏడాది 1,35,00,000 ఎకరాల్లో ఏరువాక సాగనున్న వేళ రైతుకు, దేశానికి ఉభయ తారకమయ్యేలా సమగ్ర వ్యవసాయ ప్రణాళికపై కేసీఆర్ దృష్టి సారించడాన్ని అందరూ స్వాగతించాలి. అమెరికా తరువాత అత్యధికంగా సేద్య యోగ్య భూములున్న ఇండియా పేరుకు వ్యవసాయ దేశమే కానీ శాస్త్రీయమైన పంటల ప్రణాళికల ఊసే లేకుండా రైతు భవితను అగమ్యగోచరంగా మార్చింది. అతివృష్టి, అనావృష్టిలతో పాటు పండిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతుల జీవితాలు అక్షరాలా గాలిలో దీపంలా రెపరెపలాడేవి. దీంతో కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. వ్యవసాయ అధికారులతో, శాస్త్రజ్ఞులతో చర్చించారు. రైతు సమగ్ర వ్యవసాయ విధానానికి శ్రీకారమూ చుట్టారు. అందరూ ఏం వేస్తే ఆ పంటకే మొగ్గు చూపే సగటు రైతుకు వడ్డీ వ్యాపారులిచ్చిందే పెట్టుబడి, మార్కెట్ శక్తులు అంటగట్టిన విత్తనంతోనే సాగుబడి. ఇటువంటి పాత వ్యవసాయ పద్ధతికి చెక్ చెప్పారు. ఏ రైతు ఏ పంట పండించాలో ప్రభుత్వమే నిర్ధారిస్తుందని, అందుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సహకారం ఇస్తారని, ఆ పంటల విత్తనాలు మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దేశీయంగానే కాదు, విదేశాల్లోనూ గిరాకీ గల పంటల సాగును క్రమబద్ధంగా పట్టాలెక్కించే క్రమంలో రైతులకు క్రమశిక్షణ అలవడేలా కొంత కఠినంగా వ్యవహరించాలని సీఎం భావిస్తున్నారు. బహుశా ముఖ్యమంత్రి ఆలోచన కనుక షకీస్ బాట పడితే ఈ వ్యవసాయ విధానాన్ని ఇతర రాష్ట్రాలు అందిపుచ్చుకుంటాయని అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
అతడే కళ్యాణంలో లక్ష్మై పెళ్లికి పెద్దై నిలిచాడే రైతుగా పుట్టి రాగడి పిసికిన చింతమడకవాడే అందుకే రైతుల రుణమును మాఫీ చేసి రాజును చేశాడే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చెప్పిన దీక్ష నుంచి ఇప్పటి వరకు ఆవిష్కృతమైన ప్రతి సన్నివేశాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఆయన ప్రజల మేలు కోసం ఎంత మొండిగా వ్యవహరిస్తారో అర్థమవుతుంది. పోరాడి రాష్ట్రాన్ని సాధించారు, ఆయనే పాలకుడయ్యారు. ఉద్యమకాలంలో ఊరూరా తిరిగిన సమయంలో అన్ని వర్గాల ప్రజల బాధలు కేసీఆర్ తెలుసుకున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత మొండిగా పోరాడానో రాష్ట్రం వచ్చిన తర్వాత అంతే మొండితనంలో ప్రజల కష్టాలపై పోరాడాలని చెప్తుంటారు. అందుకే 6 ఏళ్ల నుంచి పాలకుడిగా కూడా అన్ని వర్గాల ప్రజల కష్టాలను పారదోలడానికి ప్రణాళికబద్ధంగా కసితో కృషి చేస్తున్నారు. దీని ఫలితమే తెలంగాణ ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతూ జాతీయ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 99 టీవీ. తెలంగాణ నేల మీద పెద్దాము ఒట్టు కారు గుర్తు కేద్దాం ఓటు గుండె మీద కేసీఆర్ పచ్చా బొట్టు ఇంకోసారి గెలుపు పట్టు. For more updates, please subscribe 99 TV Telugu.